అమెరికా కూడా ఒక గోల్డెన్ డోమ్ని తయారు చేసుకుందాం అనుకుంటుంది. ఈ గోల్డెన్ డోమ్ ఏంటంటే 1983లో అప్పుడున్న ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగన్ ప్రపోజ్ చేశారు. అప్పుడు అది ఒక ఊహాత్మకమైన విషయం అనమాట. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇది ఒక రియాలిటీ. ఇప్పుడు ఈ ట్రంప్ గారు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తే జనవరి 27న అంటే వచ్చిన వారం రోజుల్లో దాని మీద సిగ్నేచర్ చేశారు. నిన్న ఏం చేశారు, నిన్న మే 20వ తారీఖున ఆయన $175 బిలియన్ శాంక్షన్ చేసేశారు కూడా. అంటే యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఎంటైర్ కాస్ట్ $2.5 ట్రిలియన్. అంటే ఏంటంటే భారతదేశ ఎకానమీలో 55%తో సమానం అండి. అంత ప్రాజెక్ట్ అంటే మానవ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ ప్రాజెక్టుగా అది నిలవబోతుందన్నమాట. $2.5 ట్రిలియన్, $2,500 బిలియన్ అండి. ఆ ప్రాజెక్టుకి $175 బిలియన్. అసలు ఐరన్ డ్రోమ్ అంటే ఏంటి, ఇది గోల్డెన్ డ్రోమ్ అంటే, ఈ గోల్డెన్ డ్రోమ్ దేనికి ఆసరాగా నిలబడుతున్నారు అంటే డెడ్ హ్యాండ్, రష్యా డెడ్ హ్యాండ్ తర్వాత చెప్తాను. ముందు గోల్డెన్ డ్రోమ్ అంటే ఇది నిర్మించడానికి ఒక అధ్యక్షుడి కింద నిర్మాత కింద పెట్టింది ఎవరినంటే ఎలాన్ మస్క్ని. స్పేస్ ఎక్స్ బాగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు స్పేస్ ఎక్స్ $1 ట్రిలియన్ కంపెనీ అయిపోబోతుందన్నమాట ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుతో. ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ అంటే అమెరికా యొక్క అంటే 9 లక్షల చదరపు కిలోమీటర్ల ఉన్న అమెరికా యొక్క మొత్తం హోమ్ల్యాండ్ని ప్రపంచ దేశాలు ఇప్పుడు రష్యా నుంచి న్యూక్లియర్ మిసైల్స్, ఐరన్ డోము, సాతాన్ లాంటి RS-24 అంటే మిసైలు, ఇలాంటి మిసైల్ నుంచి ఉత్తర కొరియా నుంచి వచ్చే